ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మనకి శని వక్రిస్తున్నాడు. ఈ జూలై 13 నుంచి ఉందంట. మరి వక్రిస్తున్నప్పుడు ఇప్పుడు దాకా ఏ రాసులను దాటుకుని శని వచ్చాడో మళ్ళీ ఆ రాసులకి వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్స్ రాసుల పైన ఉంటుంది, ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో మరి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన జాతకంలో నుంచి శని వెళ్ళిపోగానే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. అలాంటి ఇప్పుడు మళ్ళీ శని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళబోతున్నాడు. మరి ఎలా ఉండబోతుంది అండ్ ఈ వక్రిస్తున్నప్పుడు ఈ కాలం ఎంత కాలం ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. అయితే ఇక్కడ మనకి శాస్త్రంలో చెప్పినటువంటి మూలాల్లో అసలు ఏముంది శని గురించి అని తెలుసుకుందాం. సర్వసాధారణంగా మందుడు అంటారు, కర్మకారకుడు అంటూ ఉంటారు. కొంచెం ఏదైనా స్ట్రెస్ని ఇచ్చే గ్రహంగా మనం పరిగణిస్తాం. నేను కాదనట్లేదు. కాకపోతే ఎంతసేపు శని వల్ల ఇదంతా జరుగుతుందని అనుకోవద్దని చెప్తా. ఎందుకంటే శాస్త్రాల్లో శని ఇప్పుడు మనకు చూడండి ఎన్ని యోగాలు ఉన్నా, గజకేసరి యోగం, అద్భుతాదిత్య యోగం, అనపా యోగం, సునఫా యోగం, రకరకాల యోగాలు ఉంటాయి. అన్ని యోగాలు కూడా మీకు రావాలి అంటే ముందు ఆయుష్ ఉండాలి. ఆయుష్ ఉంటేనే ఏ యోగం ఉన్నా. ఆయుష్ లేకపోతే ఎన్ని యోగాలు ఉండే లాభం? గొప్పతన యోగం ఉందండి, ఆయుష్ లేదు ఏం చేసుకుంటాం. అలాంటి ఆయుష్ని ప్రసాదించేటువంటి గ్రహం ఏదైతే ఉంది అంటే అది శని మరియు అష్టమాధిపతి, 3వ అధిపతి. సో శని స్ట్రాంగ్గా ఉంటే ఆయుష్ బ్రహ్మాండంగా ఉంటుంది వారికి, ఇంకా అందులో తిరుగులేదు. అంటే పూర్ణ ఆయుష్ అన్నట్టుగానే ఉంటుంది. పూర్ణ ఆయుష్గా ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు కాలమానంలో ఒరిజినల్గా అయితే 120 ఇయర్స్ మనకి ఆయుష్. అలాంటిది కనీసం 70-80 సంవత్సరాలైనా ఖచ్చితంగా బ్రతుకుతాడు. కొంతమంది 100-120 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు హిమాలయాల్లో కనుక చూసినట్లయితే 500-1000 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఆయుష్ని పరిపూర్ణంగా ఇచ్చే గ్రహం శని. సో అందుకని నేను చెప్పేది ఏమిటంటే, మనం ప్రతి దాంట్లో తీసుకొచ్చి వీడి శనిగాళ్ళగా ఉన్నాడు, శనిలా తగులుకున్నాడు అని నెగటివ్ చేసి మాట్లాడకండి. అది చాలా పెద్ద దోషం. ఎందుకంటే దేవతని మీరు అవమానించినట్టు. శని అంటే మనకి సోలార్ సిస్టంలో చూపించినట్టుగా ఏదో దాని చుట్టూ ఒక రింగ్ తిరుగుతూ ఆ తిరుగుతున్న గోళం కాదు, దానికంటూ ఒక దేవత ఉంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ విషయం ఏమిటంటే కర్మకారకుడు. కర్మకారకుడు అంటే మనకి ప్రొఫెషన్ ఇచ్చే కారకుడు. మన కర్మల్ని ఏ కర్మలను మనం అనుభవించాలో మంచి ఆర్ చెడు ఇచ్చే కారకుడు. మంచిని చెడుని రెండింటినీ మనకు అందింపజేస్తాడు. మనం ఆయనను చూసి అమ్మో శని వచ్చేసాడని భయపడతాం. ఇప్పుడు చూడండి, ఒక పోస్ట్ మ్యాన్ మనకు ఒక టెలిగ్రామ్ తీసుకొచ్చాడు లేదా ఒక మనీ ఆర్డర్ తీసుకొచ్చాడు. అది పోస్ట్ మ్యాన్ మన మీద కక్షతో తీసుకొచ్చాడా, లేకపోతే అక్కడ జరిగిన సంఘటనకి ఆయన మధ్యవర్తి మాత్రమేనా? మధ్యవర్తి మాత్రమే కదా. సో అది అలాగే ఉద్యోగంలో మీకు ఉన్నతి ఉండాలన్నా, వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఆయన పోర్ట్ఫోలియోస్ 10th and 11th లార్డ్. 10 అంటే ఉద్యోగం, 11 అంటే వ్యాపారం, లాభాలు. మరి ఆయనని పట్టుకొని అసలు ఆయన ఇచ్చే పాజిటివ్స్ని వదిలేసి నెగిటివ్స్ని పట్టుకోవడం పూర్తిగా తప్పు. తండ్రి ఒకరోజు కొడతాడమ్మ పిల్లాడిని స్కూల్కి వెళ్ళనని మారం చేస్తే, అంత మాత్రం చేత తండ్రి చెడ్డవాడా? కాదు. జీవితాంతం కష్టపడ్డ ప్రతి రూపాయిలో పిల్లలకు కూడా ఖర్చు పెట్టి కావాలంటే పిల్లలకి ఏదైనా కావాలంటే ఆయన త్యాగం చేసి ఇస్తాడు. అలాగే శని భగవానుడు కూడా మనకు ఒక విషయాన్ని నేర్పించడానికి మన జన్మంలోకి ఎంటర్ అవుతాడు ఆయన. అందుకని మరి మనకు ఒక విషయం నేర్చుకునేటప్పుడు స్ట్రెస్ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి బాడీ బిల్డర్గా ఎదగాలనుకున్నాడు, మంచి ఫిట్ అవ్వాలనుకున్నాడు, శరీరాన్ని శ్రమింపజేస్తాడో చేయడం. అంతేగాని ఏసీ హాల్లో శుభ్రంగా గంటసేపు పడుకుంటే బాడీ వస్తుందని ఎవరూ చెప్పలేరు. జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, ఫుడ్ తినాలి, సిస్టమేటిక్గా ఉండాలి, ఏది పడితే తినకూడదు కదా. అలాగే శాటర్న్ కూడా అలా. అయితే ఈ శని వక్రగతి జరిగినప్పుడు మీనం నుంచి కుంభరాశి వైపు వెనక్కి తిరుగుతాడు. అంటే నిజంగానే శని ఏం తిరగడు. ఈ సోలార్ సిస్టంలో సర్క్యులేషన్లో ఈ గ్రహాల యొక్క రొటేషన్ అది వెనక్కి వెళ్ళిన ఫలితాలు వస్తుంటాయి. అంటే ఎలా గురువుగారు ఇది? మీరు నెట్లో కొట్టినా వచ్చేస్తుంది, యూట్యూబ్లో కొట్టినా రిట్రో ప్లానెట్ ఎలా పనిచేస్తుందని కొడితే వచ్చేస్తుంది, యానిమేషన్తో సహా ఎవరైనా చూసుకోవచ్చు. అది అలా ఈ వెనక్కి తిరిగినటువంటి శని ఇప్పుడు మీనంలో ఉన్నాడు కదా, దాని ప్రభావం మళ్ళీ కుంభం మీద పడుతూ ఉంటుంది. అంటే శని తిరగడం కదా, ఈ సర్క్యులేషన్లో కుంభం మీద పడుతూ ఉంటుంది. కుంభం మీద పడ్డప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది. లగ్నం నుంచి అయితే ఇంకా బాగుంటుంది, రాశి కూడా చూసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మేషం వారు ఉన్నారనుకోండి, ఇప్పుడు వీరికి 12లో ఉన్నాడు ప్రజెంట్, ఆయన వక్రించి 11 వైపు వెళ్తున్నాడు.
12లోకి వస్తే ఏంటంటే ఏలినాటి శని ప్రారంభం అనుకుంటాం మేషం వారికి. ఒక 2 నెలల నుంచి నడుస్తుంది అనుకుంటున్నాం. ఈ 4.5 నెలలు కొంత ఫ్రీ అవుతారు. అంటే మనకి జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు ఉండేటువంటి ఖర్చుల విషయంలో, ఎక్స్పెండిచర్స్ విషయంలో కొంత ఫ్రీనెస్ వస్తుంది వీరికి, మేషం వారికి. ఓకే. ఓకే, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది కాబట్టి. కాకపోతే కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం, చేసే ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ కూడా ఇస్తాడు ఈ రెట్రో వల్ల. ఇక వృషభం వారికి బిజినెస్ ఒకటే కాదు, కొంతమంది బిజినెస్ చేస్తుంటారు కదా, నేను జాబ్ కూడా చేయాలి. కొంతమంది చూడండి, ఒక బిజినెస్ చేస్తే ఇది ఒకటే కదా, నేను జాబ్ కూడా వెళ్ళిపోతాను, కొంత పార్ట్ టైం నువ్వు చూసుకో అని ఇంట్లో వాళ్ళకి ఎవరికి అప్పు చెప్పి జాబ్కి వెళ్ళి రావడం, బిజినెస్ చేయడం చేస్తూ ఉంటారు. అటువంటి డియోల్ రోల్ ప్లే చేస్తారు వృషభం వారు. అలాగే రావాల్సిన ధనం కొంతవరకు అందడం జరుగుతుంది. ఎంతసేపు బ్యాడే కాదు, గుడ్ కూడా ఉంటుంది. అలాగే మిథునం వారు అనుకోండి, వీరికి ఎలా ఉంటుందంటే ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ప్రజెంట్ ఉన్న కండిషన్లో వీళ్ళు ఉన్న ప్రదేశంలో కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి, అంటే ఉదాహరణకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారనుకోండి, ఏ బెంగళూరు, ఢిల్లీయో, బాంబేనో అలా అక్కడికి వెళ్ళి, ఏ విజయవాడ, వైజాగ్ వెళ్ళి ప్రయత్నం చేసుకుంటే, లేదా ఒక్కోసారి వాళ్ళకి విదేశీ యోగాలు ఉంటే విదేశాలకు వెళ్ళి కనుక ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఓకే. అలాగే కర్కాటకం వారికి మొన్నటి వరకు అష్టమశని ఉండేది, అష్టమశని అయిపోయి భాగ్యంలోకి వెళ్ళిపోయాడు కదా అనుకుంటే మళ్ళీ అష్టమశనిలోకి వస్తుంది ఏంటని భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా అష్టమశనిలోకి మరీ శాటర్న్ ఎంటర్ అయ్యేటప్పుడు తాతగారి ఆస్తి సంబంధించిన విషయంలో లేదా ఏదైనా రీసెర్చెస్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే శని ఎప్పుడైతే భాగ్యంలో వక్రిస్తాడో విదేశీ యోగాన్ని కూడా ఇస్తాడు. పర్టికులర్గా కర్కాటకం వారికి అందరికీ కాదు అది. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే ఈ టైంలో అంటే కర్కాటకం వారు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు. సింహం వారికి ఏంటంటే అష్టమంలో ఉండేసరి సప్తమం వైపు వస్తున్నాడు, ముందే రాహు ఉన్నాడు సప్తమంలో. విదేశీ యోగాలు అంటే విదేశీ యోగాలు ఎలాంటి విదేశీ యోగాలు, విదేశీ సంబంధాలు కుదరడం, వివాహం చేసుకుందాం అంటే ఆ రకంగా వచ్చే విదేశీ యోగాలు. ఓకే. లేదా మీ జీవిత భాగస్వామికి ఏదైనా మళ్ళీ విదేశీ యోగాలు కలగడం, అదేవిధంగా సంబంధం ఒకటి ఇంకా వెళ్ళిపోయింది ముందుకు ఇది రాదులే అనుకుంది తిరిగి రావడం, వాళ్ళు మీ అమ్మాయిని చేసుకుంటాం, మీ అబ్బాయిని ఏమైనా అని మాట్లాడడం, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. బిజినెస్లో కొంతవరకు గ్రోత్ ఉండడం ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఏదైనా లగ్నంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో కుజుడు కేతు ఉండి సప్తమంలో శని రాహులు ఉన్నప్పుడు వివాహం చేసుకునేటప్పుడు లేదా పార్ట్నర్షిప్గా ఎవరైనా కలుపుకునేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కన్యవారికి కనుక చూసుకుంటే శని వక్రత్యాగం అనేటువంటి సప్తమంలో ఉండే శని వెనక్కి వెళ్ళిపోతున్నందుకు కొంత జీవిత భాగస్వాములతో పాటు లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళ నుంచి వద్దనుకొని వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. లేదా ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అందులో విదేశీ ఉద్యోగాలు, విదేశీ కంపెనీలకి ఇక్కడి నుంచే వీళ్ళు కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. తులవారికి కనుక చూసుకుంటే ఇక్కడ షష్టమంలో ఉండేసి పంచమంలోకి వస్తున్నాడు. సో పంచమం వైపు ప్రయాణం జరుగుతుంది కాబట్టి దాని దృష్టి అటువైపు పడుతుంది కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్త పడాలి. సంతాన నిర్ణయాలు, సంతానం కోసము ప్రెగ్నెన్సీ అయితే ఉండేటువంటి లేడీస్ కొంత జాగ్రత్త పడాలి. బట్ కొంచెం పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం రావడము, హైయర్ ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది ఇది షష్టమంలో వక్రించినప్పుడు. వృశ్చికం వారికి కనుక చూసుకుంటే 4వ స్థానంలో రాహు ఉంటూ 4వ అధిపతి 4వ వైపు వస్తున్నాడు. కొంచెం సహజంగా ఏంటంటే అర్ధాష్టమ శని పోయింది అనుకుంటే మళ్ళీ అర్ధాష్టమ శని వస్తే జరిగే ఇబ్బంది ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం స్టూడెంట్స్కి. అలాగే ఏదైనా ఒక గృహ నిర్మాణము, ఒక వాహనం కొనుక్కోవడము, ఏదైనా భూమి కొనుగోలు చేసేటప్పుడు చూసుకొని కొనుగోలు చేయాలి. బట్ ఇది కొంచెం తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత పాజిటివ్లు కూడా జరుగుతాయి. ఓకే. ఇక ధనస్సు వారికి శని 4 నుంచి 3లోకి వస్తున్నందుకు అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అంటే ఏమిటంటే నిందలు పడుతున్నవి కొంచెం వైదొలిగిపోవడం, కొంత వివాహ నిర్ణయాలు కొంతవరకు సక్సెస్ అవ్వడం ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే 3లోకి వెళ్ళిపోయాడు కదా శని అనుకుంది, మళ్ళీ ఏళ్ళనాటి శని ప్రభావం మళ్ళీ 2లోకి వస్తుంది. కాబట్టి కొంచెం ఎవరికైనా ధనాన్ని ఇస్తున్నాము అప్పుగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి అప్పులు లభిస్తాయి కూడా. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే ఆల్రెడీ ఏళ్ళనాటి శని 2లోకి వెళ్ళిపోయింది అనుకుంది, మళ్ళీ రాశి వైపు వస్తున్నందుకు కొంచెం బద్ధకము, పనులన్నీ స్లో అవ్వడము ఇలాంటివి జరుగుతుంటే వీరు కూడా, ఎందుకంటే లగ్నంలో శని రాహువులు సప్తమంలో కేతు ఉన్నందుకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశంలో వీళ్ళు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం నెగ్లిజెన్సీ చేయడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాకపోతే సంతాన యోగాన్ని ఇస్తాడు ఇక్కడ కొంతవరకు. సంతాన యోగాన్ని, కొత్త ఫ్రెండ్షిప్స్, క్రియేటివ్గా ఉండేటువంటి వారికి ఏదైనా కొత్త అవకాశాలు రావడం,
కాకపోతే కొంత శ్రమ ఉంటుంది. ఇక మీనం వారికి కనుక తీసుకుంటే సహజంగానే వీళ్ళకి ఇప్పుడు గురువు కూడా 4లో ఉన్నాడు, శని లగ్నంలో ఉన్న శని కొంచెం వెనక్కి వెళ్ళడం వల్ల ఇంటి నిర్మాణ సంబంధించిన విషయంలో అనుకూలత. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళకి పనికొస్తాయి, ఇక్కడ షార్ట్ టర్మ్ చేయకూడదు. ఇవి చూసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే ఇక్కడ ఎవరికైనా సరే శని వక్రగతి వల్ల ఏదైనా నష్టం ఉండి పోవాలి అంటే కొన్ని పనులు కనుక చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి ఫ్రీ అయిపోతారు. ఏమిటంటే ఒకటి, లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి నామాన్ని ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః. ఓకే. రెండవది ఏమిటి అంటే వీళ్ళు బద్దకించకూడదు, మధ్యాహ్నం పూట నిద్రపోవడం. ఏదో నైట్ డ్యూటీ చేశారు, మధ్యాహ్నం పడుకోవచ్చు, కానీ నార్మల్గా అయితే అనారోగ్యం ఉంది లేదా చిన్నపిల్లలు, స్త్రీలకి సంబంధం లేదు, నిద్రపోకుండా చూసుకోవాలి. ఎక్కువగా నిద్రించకూడదు, శని ప్రభావం పెరుగుతుంది. మూడోది, గోశాలకి వెళ్ళి గోవులకి బెల్లము తినిపించడం. నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేయడం. వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఏమైనా ఉన్న దగ్గరలో, హనుమాన్ ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గణపతి ఆలయము, అమ్మవారి ఆలయం లేదా నరసింహస్వామి ఆలయం, ఈ 6 ఆలయాల్లో ఏది ఉన్నా రోజు వెళ్ళి రావడం కనుక వీళ్ళు పని అలవాటుగా పెట్టుకోగలిగితే శని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి రెమెడీస్ అన్ని పాటించినట్లయితే అమ్మో శని మళ్ళీ మా దానికి వచ్చాడు అన్న ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా సాఫీగానే అయిపోతుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.